నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఆంధ్రప్రదేశ్ ఒక విచిత్రమైన స్టేట్. విచిత్రం అంటే ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, జనసేన వీళ్ళ హవా ఉన్న రాష్ట్రం. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్కి కూడా ఎక్కడా స్థానం ఇవ్వని రాష్ట్రం. బహుశా కాంగ్రెస్ అంతకుముందు బాగా సీట్లు సాధించిన రాష్ట్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఎప్పుడైతే రాష్ట్ర విభజన అయిందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద కూడా చాలా కోపం చూపించారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కాంగ్రెస్ వైపు కూడా చూడలేదు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. అంతేకాకుండా బీజేపీ కూడా 1998లో తర్వాత 99లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాధించిన సీట్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇప్పటికీ బీజేపీ మీద కూడా చాలా వివిధ కారణాల వల్ల కావచ్చు, లేదంటే కొన్ని పార్టీలు బీజేపీని ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదగనీయకుండా ప్రయత్నించారు. ఆ కారణం వల్ల అయినా అవ్వచ్చు. మొత్తానికి బీజేపీ, కాంగ్రెస్ ఈ 2 పార్టీలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఇంకా వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికే ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతానికి 2014లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తులోకి వెళ్ళినాయి. తర్వాత 2019లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి 151 స్థానాలతో గెలుచుకుని ముఖ్యమంత్రి అయ్యారు. 2024లో అసెంబ్లీ ఎన్నికలు అట్లాగే లోక్సభ ఎన్నికలకు వెళ్ళబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. చాలా మార్పులు జరుగుతున్నాయి రాజకీయాల పరంగా. జంప్ జలానీలు అంటాం. ఈ పార్టీలో వాళ్ళు ఆ పార్టీలోకి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీలో చేరినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆనందిస్తున్నారు, చంద్రబాబుకి షాక్ అంటున్నారు. అట్లాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడల్లా జగన్కి పెద్ద షాక్ జరిగింది అంటున్నారు. వీటన్నిటి మధ్యలో కూడా చాప కింద నీరులాగా కొంతమంది జనసేన పార్టీ వైపు కూడా చూస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు అంబటి రాయుడు జనసేన ఆఫీస్ కార్యాలయానికి వెళ్ళి పవన్ కళ్యాణ్తో సంభాషించడంతో కూడా క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో కేవలం ఒక బ్రేక్ఫాస్ట్ కింద కొన్ని 10 రోజులు ఉన్నారంతే. ప్రస్తుతానికి ఆయన చూపు కూడా జనసేన వైపు మళ్ళుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఏమైనా కూడా ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి కూడా ఎలక్షన్ల ముందు జరిగినట్టే ఎప్పుడు ప్రతి రాష్ట్రంలో జరుగుతూ ఉంటుంది. ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలోకి రావటం ఇవన్నీ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఇది మనం బాగా చూస్తున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి, టీడీపీకి ఈ 2024 ఎన్నికలు చావో రేవో. అయితే ఇవి అసెంబ్లీకి సంబంధించి, ఇంకా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కేంద్రంలో బీజేపీకి వైఎస్ఆర్సీపీ గెలిచినా, అట్లాగే తెలుగుదేశం పార్టీ, జనసేన గెలిచినా కూడా ఈ 25 స్థానాల్లో కేంద్రంలో ఖచ్చితంగా వీళ్ళు ఎన్డీకే మద్దతు ఇస్తారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నాయి, ఏ పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇది చూస్తే మనం ఇందాక అనుకున్నట్టుగానే బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో, జాతీయ పార్టీలని రెండింటికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా అంత చెప్పుకోదగ్గ బలం లేదు. ఇంకా తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ 2 అలయన్స్లో వెళ్తున్నట్టుగా ఆల్రెడీ ప్రకటించారు. సో ఇంకా బీజేపీ కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి నేను చెప్తున్న ఫిగర్స్ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేన వర్సెస్ బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ వర్సెస్ కాంగ్రెస్ ఇట్లా ఇండివిజువల్గా తీసుకుంటే ముందు ఓట్ షేర్ ప్రొజెక్షన్ చూద్దాం. ఓట్ షేర్ ప్రొజెక్షన్లో వైఎస్ఆర్సీపీకి 46% వస్తుంది. ఇది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి. 2019లో 50% ఉండేది, ఇప్పుడు 46% -4%. టీడీపీకి చూస్తే 34%, 6% ఓటు తగ్గుతుంది. జనసేనకి 9% ఓటు బ్యాంకు, అంటే +3%. 2019లో అది విడిగానే వెళ్ళింది, తెలుగుదేశం పొత్తులో లేదు. అలాగే టీడీపీ ప్లస్ జనసేన ఎలయన్స్ చూసుకుంటే 43% ఓట్లు పడుతున్నాయి. అదర్స్కి అంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఇట్లా చిన్న చేత పార్టీలన్నీ చూస్తే 4% ఓట్ బ్యాంకు. అదే సీట్ ఫోర్కాస్ట్కి వచ్చినప్పుడు బీజేపీకి 0 వస్తున్నాయి, కాంగ్రెస్కి కూడా 0 వస్తున్నాయి, వైఎస్ఆర్సీపీకి 16 సీట్లు వస్తున్నాయి మొత్తం 25లో. 2019తో పోల్చుకుంటే 6 సీట్లు కోల్పోతుంది. టీడీపీకి 7 సీట్లు వస్తున్నాయి, 3 సీట్లు అదనంగా వస్తున్నాయి. అలాగే జనసేనకి 2 సీట్లు వస్తున్నాయి, +2 అది కూడా. సో మొత్తం మీద మన ప్రొజెక్షన్ చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 16, జనసేన ప్లస్ టీడీపీకి 9, 25కి 25. బీజేపీ, కాంగ్రెస్ ఈసారి కూడా బోండి కొట్టట్లేదు. అలయన్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉండబోతుంది రఫ్గా అనుకుంటే వైఎస్ఆర్సీపీ 25 స్థానాలకు పోటీ చేస్తుంది, కాంగ్రెస్ కూడా 25 స్థానాలకు పోటీ చేస్తుంది, బీజేపీ ఇండివిజువల్ కాబట్టి 25 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ, జనసేనలో మాత్రం ప్రస్తుతానికి
20 స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేయొచ్చని, 5 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేయొచ్చని ప్రస్తుతానికి వాళ్ళ వర్గాల ద్వారా అందుతున్న దాని ప్రకారమే మనకు అందుతున్న ఈ రిపోర్టు. సో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్ వైపు ఎక్కువ చూస్తున్నారు. -6% ఉన్నా కూడా స్థానాల పరంగా చూస్తే 16 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. తెలుగుదేశం పార్టీ ప్లస్ జనసేనకి 2019తో పోలిస్తే మాత్రం కొద్దిగా ఉత్సాహాన్ని ఇచ్చేదే నెంబరు 9. కానీ కూడా ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ హవానే ఉంది పార్లమెంట్ స్థానాలకు సంబంధించి. ఇంకా బీజేపీ, కాంగ్రెస్ అయితే ప్రస్తుతం కాంగ్రెస్ కూడా కిందటిసారి పోలిస్తే 2019 కన్నా కూడా ఒక 5% ఓట్స్ పెరుగుతోంది. దానికి కారణం కూడా షర్మిల ఫ్యాక్టర్ అనుకోవచ్చు. ఏదైనా ఫ్యాక్టర్ వలన వాళ్ళకి +1% అయ్యి మొత్తానికి కూడా 5% ఓట్ల వరకు పడుతున్నాయి. బీజేపీకి కూడా 4% ఓట్ షేర్ వస్తుంది 2024 పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి. ఇదంతా కూడా జనవరి మొదటి వారం వరకు సంబంధించింది. ఇంకా రాబోయే రోజుల్లో ఉన్నాయి. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పొత్తులో వెళ్తాయా, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు పొత్తులో వెళ్తాయా, ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ అవన్నీ చూడాలి. మళ్ళీ తర్వాత అక్కడ ఆ అలయన్స్ అన్ని కన్ఫర్మ్ అయ్యాక ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నా కూడా ఈ ఎనాలిసిస్, ఈ ఫిగర్స్ ఏమన్నా మారచ్చు. యాజ్ ఆఫ్ టుడే అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా 16 స్థానాల్లో గెలవబోతోంది. థ్యాంక్ యూ.